ఒక ఒక మీరు ఒక ఇంగ్లీష్ ఫిల్మ్, ఒక హాంకాంగ్ ఫిల్మ్, ఒక చైనీస్ ఫిల్మ్ చూస్తే అండి, ఒక నాకు సినిమా పేరు గుర్తులేదు, రివాల్వర్తో షూట్ చేసి ఒక ముసలోడు, ఒక 60 years మ్యాన్ టప్ని షూట్ చేసి బుల్లెట్ని ఇలా పట్టుకుంటాడు. క్లాప్స్ కొట్టేశారు థియేటర్ అంతా, నేనే కొట్టేశాను క్లాప్స్ అనమాట. అయితే అది ఒప్పుకున్నారు కదా అని ఆ షాట్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలని చూస్తాం. కరెక్టే, కానీ మీరు అక్కడ చూడదు ఏంటంటే ఆడు విద్య తెలిసిన వాడు, ఇక్కడ తెలియని ఆ వ్యత్యాసం ఆ క్షణికంగా కోల్పోయి ఫ్యాన్స్ ఏళ్ళేస్తారు కదా అని ఒక మాయలో పడి తీస్తూ ఉంటారు ఒక్కోసారి. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క హీరోకి ఒక ఇమేజ్ ఉంటుంది. అవునండి కదా. అవునండి. సో జనం దృష్టిలో వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అవునండి. దానికి భిన్నంగా మీరు నోటితోనూ పండుతోనో లేకపోతే చేత్తో పట్టుకున్నట్టు బుల్లెట్లు తీస్తే నవ్వుతుంటారు. బట్ నేను తీయలేదులేండి సార్ ఇప్పుడు. మిమ్మల్ని అదే కొంతమంది కరెక్ట్ లేదు, కొంతమంది తీశారని చెబుతున్నారు. అంటే క్షణికంగా ఫ్యాన్స్ ఏళ్ళేస్తారని ఒక ఫ్యాన్స్ని మెప్పించాలని ఒకసారి జరుగుతూ ఉంటుంది అలా. సో అట్లా మీకు ఎన్నిసార్లు మీరు ఆత్మ పరిశీలనలోకి వెళ్ళారు? నేను ఎక్కువ వెళ్ళింది మాత్రం అప్పుడే సార్, ఇది చెన్నకేశ్వర చేసినప్పుడు. ఆ తర్వాత సాంబా సినిమా, అప్పుడు అంటే సీన్స్ గురించి నేను చెప్పను, కానీ ఆ సాంబా సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని సీన్స్, అందులో ఒక 2 సీన్స్ నేను తీయకూడదు అనిపించింది. నేను ఎప్పుడు చాలా బాధపడతా ఆ సీన్స్ ఎప్పుడైనా టీవీలో వచ్చినా కూడా. ఏ సీన్స్ అవి? ఉండలేండి చెత్త. అంటే పర్వాలేదు, అంటే ఫ్రీగా మాట్లాడే ఒకడు ఒక మెంటల్ సైకో ఒకడు ఉంటాడు. వాడిని ప్రకాష్ రాజు ఏం చేస్తాడంటే హీరోని బలవంతంగా ఒప్పించాలని చెప్పి ఆ అమ్మాయి ఆస్తి కోసం ఆ అమ్మాయి మీద, ఇంట్లో ఉన్న అమ్మాయి మీద పుసుకొలుపుతాడు. వరుసగా వదినవుతుంది. ఓకే ఓకే. నాకు చాలా సిగ్గేస్తుంటుంది చెప్తుంటేనే. అసలు యాంటీ సెంటిమెంట్ అని కదా, తప్పు, అది చేయకూడదు, అనైతికం అసలు. అప్పటికి ఇంకా మెచ్యూరిటీ లేకపోవడం ఒకటి, ఏదో ఎన్టీఆర్ 10 మందిని నరికేస్తే చూస్తున్నారు సినిమా అనే ఒక అవివేకం ఒకటి, అలాంటి కొన్ని. అంటే అది కొంచెం నాకే అనిపిస్తూ ఉంటుంది. అది నా కెరియర్లో నేను బాగా ఎప్పుడైనా నాకు గుర్తొచ్చినప్పుడు రిగ్రెట్ ఫీల్ అయ్యి నేను తప్పు చేశాను అని ఒకసారి దేవుని తలుచుకునేది. అది ఒక తల నరికేది ఏదో ఉంటుంది, అది ఒకటి. ఈ రెండు మాత్రం మీకు బాగా లైఫ్లో మార్చుకోలేం కదా సార్. జరిగిపోయింది, వచ్చేసింది, అయిపోయింది, చిచ్చి అనిపిస్తాం. కానీ అది తెలుసుకోవడం చాలా ముఖ్యం. అదేనండి, అది మరి వెనకెళ్ళక్కర్లా. అవునండి, అదే దూరంతో ముందుకెళ్ళకుండా ఉంటే చాలు. అంటే కొంచెం అవివేకం కావచ్చండి, డెఫినెట్గా మెచ్యూరిటీ అనేది లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి కదా, ఏజ్ వచ్చే కొద్దీ అనుభవం నేర్పుతుంది కదా. సో అట్లాగే మీకు ఒక బ్రాండ్ ఉంది, వివి వినాయక్ సినిమాలు అనగానే ఒక 10 సినిమాలు గాలి వేసి డబాలను వెళ్ళిపోవాలి అనేది. అదేమిటి, మీకు ఏమైనా సెంటిమెంటా లేకపోతే? అది ఏం లేదండి రాధాకృష్ణ గారు. ఆది సినిమాల్లో అద్భుతంగా వర్కౌట్ అయిన సీన్ అది. అప్పటికి మన స్క్రీన్కి కొత్త. ఒక హీరో మారుతి గారిని విలన్ కొడితే విలన్ సుమోస్ని హీరో లేపడం అనేది ఫ్యాంటాస్టిక్ సీన్. మీరు ఆ సీన్ వల్ల ఆ సినిమా తీయడం జరిగింది. దాని తర్వాత ఓకే అది వర్కౌట్ అయింది కదా అని నెక్స్ట్ సినిమాలో ఇమీడియట్ నేను చెప్తున్నాను కదండి, ఏదో చూస్తున్నారు అంటే అది పెట్టాలని. చెన్నకేశ్వరరెడ్డిలో భూమిలోంచి రావడం పెట్టాం, ఆ 2 సినిమాల్లోనే ఉన్నాయి అవి. నాకు ఒక బ్రాండ్ వేసారు అక్కడ నుంచి. అఫ్కోర్స్ అదే సినిమాల్లో కూడా నా ప్యారడీ చేస్తుంటారు చాలా సినిమాల్లో. వివి వినాయక్ సినిమాలో లేపుతాం రా. ఈ మధ్య ఈయన రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలో కూడా ఉన్నట్టు ఉంది కదా, సాంగ్ లో ఇది పెట్టినట్టున్నారు. అవునండి, అదే డైరెక్టర్లు అందరూ తిట్టుకుంటూ తనతో పాటు డైరెక్టర్ తిట్టుకుంటూ ఆయన ఒక పాట ఏదో రాసుకున్నాడు కదా. అవును, దాంట్లో ఇది ఏదో పెట్టినట్టున్నాడు. వేరే పెట్టాడండి. వేరేనా? వివి వినాయక్ శంకర్లు పుడ్డింగులు అనేది పెట్టాడు. ఆయనది ఒక స్కూల్ అనుకోండి. అవునండి.